సంక్రాంతి అనగానే పందెం కోళ్లు గుర్తొస్తాయి. పండుగ సమీపిస్తున్న తరుణంలో వాటి వేట మొదలైంది. పండుగ రోజు కోట్లు చేతులు మారుతుంటాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని గెలిచిన సంతోషం, అదే ఓడిపోతే తట్టుకోలేని అవమానం. కోడిపుంజు మెడ మీద ఈకలు రెక్కించి ఒక్క ఒదుటిన గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే సీన్ పందెం రాయులకి కావలసినంత మజానిస్తుంది. అందుకే వారి పుంజులను బరిలో దింపేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం వేలకు వేలు వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసి కోళ్లకు శిక్షణ, పోషకాహారం ఇచ్చి బరికి సిద్ధం చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలో కోడి పందాల మాట ఘనంగా వినిపిస్తుంది. అదే క్రమంలో ఆసక్తి ఉన్న వాళ్లు గ్రామాల్లో తిరుగుతూ మంచిగా ఉన్న పుంజులను కొనుగోలు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కొందరు కొన్ని నెలలకు ముందే శ్రీకాకుళం, ఒంగోలు, తాడేపల్లిగూడెం, గుంటూరు, ఏలూరు, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలో తక్కువ ధరకు మేలైన పుంజులను కొనుగోలు చేసి పందాలకు సిద్ధం చేసి విక్రయిస్తున్నారు. డేగ, కాకిడేగ, కొక్కిరాయి, నలుపు, తెలుపు నెమళ్లు, అబ్రాస్ తదితర పేర్లతో పిలిచే కోళ్లకు ఈ సమయంలో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా పందాల నిర్వాహకులు 20 నుంచి 30 వరకు కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఒక్కోదాన్ని 25,000 నుంచి 50,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పందెం కోళ్ల పిచ్చి ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే అంత వెచ్చించి కోళ్లను కొంటారు.